జగిత్యాల కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది. నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మున్సిపల్ కోఆప్షన్ పదవుల కోసం మంత్రులు, డీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విషయం అధిష్టానం దృష్టికి వెళ్లటంతో జగిత్యాల కాంగ్రెస్ నేతలకు రేవంత్ నుంచి పిలుపొచ్చింది. హైదరాబాద్ లో ఓ నాయకుడు చక్రం తిప్పటంతో భేటీ సడన్ గా వాయిదా పడింది. పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు ఇవ్వాలని పలువురు కార్యకర్తలు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం వర్ధిల్లాలి లక్ష్మణ నాయకత్వం వర్ధిల్లాలి నందన నాయకత్వం వర్ధిల్లాలి నందన నాయకత్వం వర్ధిల్లాలి నందన నాయకత్వం వర్ధిల్లాలి నందన నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ హై హై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం వర్ధిల్లాలి. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రేపటికి వాయిదా పడింది. అయితే మేము ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోయే ఉద్దేశం ఏమనంటే ఇది అన్ని వర్గాలకు చెప్పలేము అనేది కాదు. ఇది వరకు పూర్వం ఉన్న ఇప్పుడు కొత్త పాత అనే చర్చ జరుగుతుంది జగిత్యాల నియోజకవర్గంలో. కాబట్టి పాత కాంగ్రెస్ నాయకులు అందరూ ఖాళీ అవుతున్నారని ఒక ప్రాపకాండ సృష్టించబడ్డ జగిత్యాల. అట్లాంటప్పుడు జగిత్యాల నుంచి అందరు ఖాళీ కావడం లేదు. కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది దాదాపు 60-70% కాంగ్రెస్లో ఉంటున్నామని ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి, అదేవిధంగా ప్రస్తుతం ఉంటున్న కాంగ్రెస్ నాయకులకు ఎటువంటి భరోసా కలుగుతానే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మేము మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే సీనియర్ కార్యకర్తలు, సీనియర్ నాయకులుగా ఉండి మేము గత 20-25 సంవత్సరాలుగా ఆ పార్టీకి సేవలు అందించి మేము ఎలాంటి పదవులు ఆశించకుండా మేము తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసి విజేసినాం. మా నాయకుడు జీవన్ రెడ్డి గారి ఈరోజు పార్టీ మారడం వల్ల మేము వారి వెంట వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక మేము మా జిల్లా అధ్యక్షుడు మేము ఉన్నామని చెప్పని ఉంటే మేము మా పరిస్థితి ఇప్పుడు ఏంటిదని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారిని అడిగి మాకు ఏ సూచనలు చేస్తారు, మాకు ఏ విధంగా మమ్మల్ని ఆదుకుంటారు, మమ్మల్ని ఏం చేస్తారని చెప్పని మేము ఇప్పుడు దాదాపు ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరు కూడా ఏ పదవి లేకుండా గత 20 ఏళ్ళుగా పని చేసుకుంటూ వచ్చినారు.